చాలా రోజులుగా వక్ఫ్ బోర్డ్‌లో ఉన్నటువంటి నియమ నిబంధనల్ని కొద్దిగా సవరణ చేయడానికి ఈరోజు కేంద్రం ఒక నిర్ణయం తీసుకొని పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఈరోజు ఈ బిల్లులో ముఖ్య మార్పులు ఏంటంటే కేంద్ర మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో మరి ప్రధానంగా ముస్లిమేతరులను కూడా సభ్యులుగా చేర్చే అవకాశము కల్పించడం ద్వారా బోర్డుల విషయంలో మరింత పారదర్శకతకు అవకాశం ఉంటుంది దీనివల్ల. అలాగే వక్ఫ్ బోర్డు ఆస్తుల సర్వే కమిషనర్ గా కలెక్టర్ ను నియమించడం ద్వారా మరియు దీనికి కలెక్టర్ ప్రభుత్వ ఆధీనంలో జరగడం ద్వారా మరింత స్పష్టత, మరింత త్వరితగతిన, మరింత వేగవంతంగా సర్వే జరగడం అనేది చాలా ఈజీ అవుతుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ భూములు కూడా వక్ఫ్ ఆస్తులుగా పరిగణించడం ద్వారా చాలా వివాదాలు తలెత్తినాయి. అలాంటివి కూడా జరగకుండా ఉండేందుకు ప్రభుత్వ ఆధీనం ఉండటం వల్ల ఇలా ఇష్టానుసారంగా జరగకుండా ఉంటుంది. మరి ఇలాంటి మార్పులు చోటు చేసుకోవడం వల్ల ముస్లిం సామాజిక వర్గానికి కూడా అనేక లాభాలు దీని ద్వారా చేకూర్చవచ్చు. అంటే ఈ బిల్లు యొక్క స్పష్టత ఏంటంటే ముఖ్యంగా భూ అవినీతి జరగకుండా పారదర్శకంగా ఉండి ఈ అనవసరంగా అక్రమ లావాదేవీలు జరగకుండా, అక్రమ భూదందాలు జరగకుండా ఒక స్పష్టత తీసుకురావడానికి, వక్ఫ్ ఆస్తుల విషయంలో ఒక స్పష్టతను తీసుకురావడానికే ఈ బిల్లు ప్రవేశపెట్టింది. దీనివల్ల ముస్లిం సామాజిక వర్గాలకు కూడా కొన్ని విద్య, ఆరోగ్య వాటి సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళకు కూడా కొన్ని సంక్షేమ పథకాలు అందుతాయి. అలాగే వక్ఫ్ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయం కూడా ముస్లిం వాళ్ళకి చెందకుండా కొన్ని అవినీతి భూదందాల వల్ల జరుగుతున్నాయి కాబట్టి అలా కూడా జరగకుండా, అలాంటి అనిశ్చితి ఏర్పడకుండా దీనివల్ల ఇంకా ముస్లిం సామాజిక వర్గానికి కూడా వక్ఫ్ బోర్డు ఆదాయ ఆస్తులను కూడా వాళ్ళకి అందించిన వాళ్ళం అవుతాము. మరి ఈ రోజు ఇలాంటి బిల్లును తీసుకురావడం ద్వారా కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి, కానీ దీనివల్ల చాలా భూదందాలను అరికట్టి ఒక స్పష్టతను తీసుకురావడానికే ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. మరి దీని మీద కొంతమందికి ఉన్న అపోహ తొలగిపోయి మరి దీని గురించి పూర్తి క్షుణ్ణంగా దీని గురించి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని తెలియజేస్తున్నాను.